అరే మెల్లగా నాన్న పలుగుతుంది. ఫిట్స్ అయితే తీసుకున్నా. అవుట్ఫిట్స్ అంటే చాలా క్యూట్ ఉన్నాయి కదా. మా అక్క చూడండి ఎగిరెగిరి చూస్తున్నా, ఆమె సైజ్ దొరుకుతలేదట. మా మమ్మీ ఎట్లాగో వద్దంటది, ఎందుకంటే ఇది హింట్ అయితే ఇస్తా. ఏడికి వెళ్తున్నాం. ఇక్కడ క్లిప్స్ అయితే తీసుకుంటున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మేము నార్సింగ్ అయితే పోతున్నాము. నార్సింగ్ కొన్ని షాప్స్ కి అయితే తిరుగుతున్నాము. ఇంకా జుడియోకి కూడా పోతున్నాము, ఎందుకంటే లిప్స్టిక్ మా మమ్మీకి ఒక దానికి చున్ని కొన్ని ఐటమ్స్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో చాలా బోర్ కొడుతుంది సమ్మర్ హాలిడేస్ లో, ఇంకా వ్లాగ్ కూడా అవుతుందని మేమైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే జూడియోకి వచ్చాం. అక్కడైతే పార్కింగ్ చేసేసి జూడియోకి అయితే వెళ్ళిపోతున్నాము. సరవేలి అదా ఇక్కడైతే మా అక్క చెప్పులు తీసుకుంటుంది. చెప్పులు లేవని నేనైతే లిప్స్టిక్ తీసుకుంటున్నా, ప్లస్ నాకైతే కొన్ని ప్యాంట్స్ తీసుకుంటున్నా. 2 లిప్స్టిక్స్ అయితే ట్రై చేసిన, బట్ కామైతే నన్ను వద్దన్నది. ఫిట్స్ అయితే తీసుకున్నా. అవుట్ఫిట్స్ అంటే జస్ట్ కొన్ని జీన్సెస్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే చెవులకి కొమ్మలు అయితే చూస్తున్నా. మేమైతే ఒక కాడికి వెళ్తున్నాము, ఎక్కడికో గెస్ చేయండి. దానికోసం కూడా షాపింగ్ చేసేస్తున్నాం. హింట్ అయితే ఇస్తా ఏడికి వెళ్తున్నాము. ఇగో చూడండి, ఇదే మీకు హింట్ అనమాట. ఈ కమ్మలు చూసి మేము ఏడికి వెళ్తున్నామో గెస్ చేయండి. అది ఒక టెంపుల్ అన్నమాట. ఇది మన కంట్రీలో అయితే లేదు, వేరే కంట్రీ అన్నమాట. ఇన్ని హింట్స్ ఇచ్చినాక మీరు గెస్ చేయకుండా ఉంటారా? గెస్ అయితే చేసేయండి కింద కామెంట్ బాక్స్లో. స్టిక్స్ చూస్తున్నాం. లిప్స్టిక్ అయితే తీసుకున్నాము. చాలా క్యూట్ ఉన్నాయి కదా. మా అక్క చూడండి ఎగిరెగిరి చూస్తున్నా, ఆమె సైజ్ దొరుకుతలేదట. మా మమ్మీ ఎట్లాగో వద్దంటది, ఎందుకంటే ఇది వైట్ ఉంది, మేము ఒక ఖరాబ్ చేసుకుంటుంది కాబట్టి. చాలా క్యూట్ ఉన్నాయి కదా, చాలా నచ్చినాయి. ఇవి కూడా బాగున్నాయి. యాక్చువల్లీ మొన్ననే మీషోలో ఆర్డర్ పెట్టిన కొన్ని క్లిప్స్, దాని బదులు ఇడికి వచ్చి కొనుక్కున్న అయిపోండు. చాలా క్యూట్ ఉంది. అయ్యా మా అక్క ఏదో ఎగరబెట్టింది. ఎగరబెట్టిన అక్క సాక్స్ అంట, చెంప వలుగుతాయి, మళ్ళా ర్యాషెస్ అవుతాయి. ఇది ఇక్కడ పెట్టేసేయాలి. ఎడబెట్టుదాం, ఇక్కడ పెట్టేసి పోవాలి. అదే మన పని. ఏడుందో ఆడ పెట్టడం కాదు, పక్కన పెట్టేసి పోవాలి. చూడండి ఎంత క్యూట్ స్క్రంచియా ఏదో అంటారు దీన్ని, స్క్రంచీ అంట. ఇగో ఇక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్, సాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇగో బిల్డింగ్ జూడియో అని. అబ్బో ఇగో ఈడ పర్ఫ్యూమ్స్ మినీ ట్రై చేయడానికి కూడా ఉన్నాయి. ట్రై మీ అని ఉంటుంది. ఇగో ఇక్కడ పర్ఫ్యూమ్, ఐ థింక్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ అంట. హే మ్యాన్ అంట. ఇది గుడ్లతో చూస్తుంది. ఇక్కడ పర్ఫ్యూమ్స్ అన్ని పర్ఫ్యూమ్సే. డాడీకి చెప్తా. ఇక్కడ మా మమ్మీకి చున్నీ తీసుకుంటా కాదు. సో యాక్చువల్లీ జూడియోలో ఏమైందంటే మేము ఒక కలర్ లిప్స్టిక్ అనుకొని ఇంకో కలర్ తీసుకున్నాము. అక్కడైతే వాపస్ ఇయ్యారంట, ఆ లిప్స్టిక్కే తీసుకొని వచ్చేసినాం. ఇంకా ఇక్కడ క్లిప్స్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి, అద్దాలు కూడా ఉన్నాయి అనుకోండి. కమ్మలు కూడా పెట్టేసుకున్నాను చెవులకి, బోలాగా ఉంది కదా, బట్ నాకైతే సెట్ కాలేదు. ఇంకో మా మమ్మీ పిలుస్తుందంట, పోదాం. ఇక్కడ టాప్స్ కలెక్షన్స్ అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకో చూడండి, చూపిస్తాను. ఇంకో చాలా బాగున్నాయి, బట్ చిన్నపిల్లలకి అయితే ఉండవు ఎక్కువ. అండ్ ఇక్కడ ఇవి కూడా ఉంటాయి. ఇంకో ఇది మా మమ్మీ మీషోలో బుక్ చేస్తా అంటుంది. ఇవి బాగుంటాయి, నాకు ఇష్టం. అయితే బిల్లింగ్ చేపిస్తున్నాం, వెళ్తున్నాం ఇంటికి. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
వచ్చేసినాము ఫుల్ అలసిపోయి. ప్రతి దాంట్లో నేను ఇంటికి రాగానే ఈ ముఖమే ఉంటుంది అది. మా కన్నయ్యకి అయితే ఇది బెలూన్ తీసుకొని వచ్చినాము అవి ముఖాలు మా కన్నయ్యకి. ఇప్పుడు సర్ప్రైజ్ రియాక్షన్ ఏదో చూద్దాం. ఫస్ట్ అడుగు లేచి ఉంటే ఇవ్వాలి, లేదంటే రేపు ఇద్దాం. ఇది ఎంత కాపాడుకుంటూ తెచ్చినాం తెలుసా. యాక్చువల్లీ నాకు దీని లోపల ఉన్న బెలూన్ బయట ఉండే వైట్ ట్రాన్స్పరెంట్ కలర్ బెలూన్ అయితే చాలా బాగుంటుంది. కింద బటన్ ఇచ్చిర్రు మనం మోడ్స్ మోడ్స్ మార్చుకోనికే. ఇట్లొకటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లైట్స్ పోతాయేమో అని ఆఫ్ చేసి అయితే ఉంచుతున్నా. బయటికి పోయినాక అయితే ఆన్ చేస్తాం. మళ్ళీ పోతున్నా కన్నయ్య హాస్పిటల్కి పోయినప్పుడు. కన్నయ్య పట్టు 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 బాగుందా కన్నీ? ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా ఎట్లున్నాయో. అసలు ఫర్గా నాకే నైజీ అన్నట్టు పెట్టిండు. దానికన్నా ముందు క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే షర్ట్ వేసుకుంటున్నప్పుడు అట్లా నాకే నైజీ అన్నట్టు షాకింగ్ ఫేస్ పెట్టిండు. పట్టుకొని వస్తుండే కట్టె వెనకాలకి వెళ్ళి కనబడుతుండే ఆయన. లరే మెల్లగా నాన్న పలుగుతుంది. సో ఇప్పుడే మా డాడీకి ఫోన్ చేసిండు, ఎందుకంటే మా డాడీ మా కోసం చికెన్ లాలీపాప్స్ తెస్తుండంట. బట్ కొంచెం లేట్ అవుతుందంట, అందుకని ఆగమన్నాడు. ఆకలిని ఆర్పుకొని ఆగుతున్నాం. ఒకసారి మా కన్నయ్య ఏం చేస్తుందో ఒకసారి లుక్ వేసుకున్నాం. కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే ఆ రూమ్లో బంద్ ఉంది. అంగో ఆడేమో వేస్తుండు, మమ్మీ మట్టి తింటున్నాడు. ఇప్పుడైతే చాలా నిద్ర వస్తుంది, అందుకని ఇప్పుడైతే వండుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఇదే. బై గాయ్స్.